లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. సమస్తము చదవండమ్మా. చదువమ్మా. 22వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విమర్శింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. చూడండి పిల్లారా, మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ మీద పెద్దలుగా ఉండేవారు కొంతమంది. ఎందుకంటే పెద్దరికాన్ని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆశ. అలాగే ఆ రోజుల్లో కొంతమంది పెద్దలుగా ఉండేవారు. బైబిల్లో ఎప్పుడైనా మనం ఎప్పుడు కూడా ఒకరికొకరు దాసుడుగా ఉండాలని బైబిల్ చెప్తుంది తప్ప వీళ్ళ మీద పెద్దగా ఉండాలి మనం ఎప్పుడు కోరుకోకూడదు. మీకు అర్థమైందా? ఎందుకంటే అది నికాలైతుల బోధ అవుతుంది. నికోలైతుల బోధ ఏంటంటే ఏమిటి చెప్పండి? మానవ పెత్తనం కింద అనమాట. అంటే ఏదో ఒక మనిషి యొక్క పెత్తనం చేత నడిపించబడేటువంటి వారే నికాలైతుల బోధ. అందుకనే ఆ రోజులు ఆ పెద్దల చేత నడిపించబడేవారు. ఆత్మను బట్టి నడిపించబడాలి. ఆత్మే మన పెద్ద, పరిశుద్ధాత్మే మన నాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఆ విధమైన పెద్దలు, శాస్త్రులు అనేటువంటి వారు, ప్రధాన యాజకులు అనబడినటువంటి వారు, యాజకత్వం చేసేటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో జనులు నడిపించేవారు. ఈ రోజు మత్స్యాగ సంఘాలను ఎలాగైతే బోధకులు నడిపిస్తున్నారో ఆ రోజుల్లో వాళ్ళు అన్నమాట. అంటే మత సంబంధంగా నడిపిస్తున్నారు వాళ్ళు. యోధా మతంగా మారిపోయింది అది. అలాగే ఈ మతశాఖ సంఘాలు కూడా అదేవిధంగా మత పద్ధతిలో, క్రైస్తవ మతం ఆ మత పద్ధతిలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, మనము ఆ రోజుల్లో మెస్సీని చూసినట్లయితే సామాన్యులు ఎవరు ఆయన నిరాకరించలేదు. ఎందుకంటే మేము నీతిమంతులమి అనుకున్న వాళ్ళే ఆయన మీరు సున్నగొట్టిన సమాధుల వలె ఉన్నారన్నప్పుడు, అయ్యో మేము సున్నగొట్టిన సమాధుల వలె ఉన్నాము, మమ్మల్ని క్షమించు అని దిద్దుకునేటువంటి చిన్నపిల్లల వంటి స్వభావం కలిగిన వారే ఆయన గ్రహించారు. మేము నీతిమంతులమి, మమ్మల్ని సున్నగొట్టిన సమాధులు అంటారా, మమ్మల్ని సర్పాలు అంటారా, మమ్మల్ని అలా ఎందుకనాలి, మేము పరిశుద్ధులమి, మేము దేవుని బిడ్డలమి, అబ్రహాం పిల్లలమి అని ఒక హెచ్చింపు కలిగిన వారు మనసు మార్చుకోలేదు. హెచ్చింపు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆయన్ని నిరాకరించారు తప్ప, ఆయన బోధన నిరాకరించారు తప్ప, దీనత్వము కలిగిన వారే ఆయన బోధ విన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా అన్నప్పుడు తమను తాము అయ్యో మేము ఆ విధంగా ఉన్నామే అనే పశ్చాత్తాపడి తమను మార్చుకున్నారన్నమాట. అందుకనే పశ్చాత్తాపం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు పశ్చాత్తాపడేవారు కాదు. కోపం వచ్చేది వాళ్ళకి. వాళ్ళు లేదనంటే కోపం వచ్చేస్తారు అనమాట. మార్చుకోరు వాళ్ళు. అంటే వాళ్ళ విధానం ఏమిటంటే ఏదైనా వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు చెప్పామనుకోండి, దానికి కోపం పెట్టుకుంటారు వాళ్ళు. కానీ నిజమైన వాళ్ళు అలా కదయ్యో నిజమే, నేను అలా లేను కదా అర్థం చేసుకుంటారు అనమాట. నిజమే, నేను వాక్య ప్రకారం లేను కదా, అవును వాక్య ప్రకారం లేను కాబట్టి నేను విడవబడతానేమో, నా మంచి కోసమే కదా చెప్పింది కాబట్టి అని అర్థం చేసుకుని పశ్చాత్తాపడేటువంటి స్వభావం కలిగిన వారు, మనసు మార్చుకునేటువంటి వారు, హెచ్చింపగలిగిన వారు లోబడరు. దీనత్వము కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? లోబడతారు.
కాబట్టి ఆ రోజుల్లో ఆయన బోధ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఇదేదో దుర్బోధ, ఆయన పాపి, ఆయన దయ్యం పట్టిన వాడు ఒక అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తుంది. మోషే ధర్మశాస్త్రం తప్ప మరి ఇంకేమీ లేదు. మోషే శక్తిమంతు చేత పిలబడ్డాడని మనకు తెలుసు, కానీ ఎవరో ఎక్కడ వాడో మనకు తెలీదు అన్నారు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఒక అబద్ధాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు అబద్ధం, ఎందుకంటే ఆ యోధా మతం అనేటువంటిది రకరకాల పరిచయలు సద్దుకీలు అందరూ వచ్చాక అది ఒక మతంగా కల్పిత బోధలతో మిళితమైపోయింది. అందుకని అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అన్నాడు. వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు మత్స్యాల సంఘాల్లో కూడా జరిగే ఆరాధన ఏంటి చెప్పండి? వ్యర్థమైనటువంటి. అందుకనే వారు నన్ను పెదవులతో ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు గుడ్డివాడికి దారి చూపగలడా? ఎందుకంటే ఆత్మీయంగా గుడ్డివారు, వాళ్ళు కన్నులనే చూస్తున్నారు కానీ ఆత్మీయ గుడ్డితనం వల్ల గ్రహించలేకపోతున్నారు. ఆ లేఖనాలు నెరవేర్పును చూడలేకపోయారు. వాళ్ళు జరుగుతున్న కార్యాలను వాళ్ళు చూస్తూ కూడా గ్రహించలేక మేము మోషే శిష్యులమి. అర్థమైందా? అలాగే ఇప్పుడు కూడా మేము బ్రహ్నాం గారికి సంబంధించిన వాళ్ళమి, మేము జాన్సన్ గారికి సంబంధించిన వాళ్ళమి అని అభిప్రాయపడుతున్నారు తప్ప నెరవేరుతున్న లేఖనాలను చూడలేకపోతున్నారు. ఈనాడు ఆ గుడ్డితనములో ఉన్నారు చాలామంది. అందులో గుడ్డితనములో ఉన్నవారే ఆయన ఎవరో ఏమిటో అసలు వాళ్ళకి ప్రత్యక్షతుంటే ముందు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎవరైనా నీ ఇంటి ముందుకు ఎవరో కొత్త వ్యక్తి ఇచ్చి అలా ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఎవరో కొత్త వ్యక్తిరా, ఎవరండి మీరు, ఏ ఊరి నుంచి వచ్చారు, మీరు ఏ ఊరు మీది, ఎక్కడ వాళ్ళు, మీరు ఎవరు కావాలండి, ఆరాధిస్తారు. పని మానుకొని వచ్చి ఇంట్లో పని అయిన వదిలేసి వచ్చి ఆరాధిస్తారు. ఏమండి ఆయన ఎవరు అడగండి, ఆవిడ కావాలి ముఖ్యం. అర్థమైందా? మరి నీ ఇంటి ముందుకు ఎవరో వచ్చి అలా ఇలా తిరుగుతుంటే ఎవరు ఏమిటని అడుగుతావే. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఆ మెస్సయ్య వచ్చినప్పుడు, యోహాను వచ్చినప్పుడు ఏ ప్రవక్త, ఎవరు వీళ్ళు, ఏమిటి అని అడిగేవారు. ఎందు నిమిత్తం వచ్చారు ఆ విధంగా తెలుసుకునేవారు వాళ్ళు. ఈనాడు కూడా ఏదో గుడ్డిగా బోధనలు నమ్మేస్తున్నారు తప్ప ఎందుకు వచ్చారు, ఏమిటి, ఎవరు, బ్రహ్నాం గారు ఉన్నారు, ఎందుకు వచ్చాడు చెప్పాడు ఆయన. ఇప్పుడు వేకు నక్షత్రం ఆయన రెండవ రాకడ ఎందుకో తెలియచేయబడింది. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా మొదటి రాకడలో కూడా ఆయన ఎవరో తెలియజేశాడు. అందుకని లోక జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలురు వంటి వారికి ఆయన బయలుపరుచుకున్నాడు. పసిబాలురు అంటే ఎవరు? నేర్చుకునేటువంటి, మాకేమీ తెలియదు, ఏమీ రావు, ఏమీ తెలియదు వాళ్ళే చదువుకోవడానికి వెళ్తారు. చదువుకున్న మళ్ళీ చదువుకోవడానికి వెళ్తాడేంటి? వెళ్ళడం. అలాగే నీవు కూడా ఏమీ తెలియనటువంటి వారిని, నేర్చుకునేటువంటి వారిని పసిబాలురు వంటి వారు అంటారు. అందుకనే పసిబాలురు వంటి వారికే ఆయన వాక్యమును గ్రహించగలుగుతారు తప్ప, నేర్చుకునేటువంటి వారు గ్రహించగలుగుతారు తప్ప మాకంతా తెలుసు, నువ్వు చెప్పేది ఏంది, మాకు బైబిల్ అంతా నాకు తెలుసు, అన్నీ మాకు తెలుసు, నేను బైబిల్ ట్రైనింగ్ చేశా, అన్నీ చేశా, నాకు అంతా తెలుసు, లేఖనాలన్నీ నాకు తెలుసు, పాస్టర్ గారికి ఏంటంటే నాకు తెలీదా అని అనుకునేవాడు గ్రహించలేడు. బ్రహ్నాం గారి పుస్తకాలన్నీ చదివాను, 7 ముద్రలు నాకు తెలుసు, 7 సంఘకాలాలు నాకు తెలుసు. ఇన్నిసార్లు చదివా, 7 ముద్రల పుస్తకం 10 సార్లు చదివా, 7 సంఘకాల పుస్తకం 20 సార్లు చదివా. నాకు తెలియకుండా వీళ్ళకి తెలిసేంటి, బ్రహ్నాం గారికి తెలియకుండా వీళ్ళకి తెలుసా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లారా, అలాంటి వాళ్ళు ఏమి నేర్చుకోలేరు. ఆమెకు తెలుసండి, ఆయన తెలుసండి అనేవాళ్ళు ఏమి నేర్చుకోలేరు. రెండవ రాకడ అనేది ఎవరికి తెలియదు, ఎవరైనా నేర్చుకోవాల్సిందే. 7వ ముద్ర గురించి ఎవరికి తెలీదు. ఆయన అందరికీ బయలుపరచడం, అందరికి బయలుపరిచే పని అయితే
ఆయన ప్రత్యేకంగా అగ్ని జ్వాలలతోనూ అప్పటితోనూ అభిషేకించి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. 7 ముద్రలు ఉన్నాయి, 7 సంఘకాలంలో అందరికి బయలుపరచబడలేదు. ఆ కాలంలో ఆ దూత, ఆ వర్తమానము, ఆ వర్తమానికుడు ఆయనకు మాత్రమే బయలుపరచబడతాయి తప్ప అందరికి బయలుపరచబడవు. ఈ 7వ ముద్ర అన్ని బయలుపరచబడ్డాయి. మర్మంగా ఉంది ఆయన రాకడ. ఆ 7వ ముద్ర, ఆ 7వ ముద్రకు సంబంధించినటువంటి ఈ యొక్క మర్మము అందరికీ రహస్యంగా ఉంది, కానీ ఈ యొక్క రహస్యంగా ఉంది కానీ అయితే ఆ 7వ ముద్ర ఆయన వధువు కోసం మాత్రమే, ఆయన వధువు మాత్రమే నమ్ముతూ తప్ప ఆ రాకడ అందరికీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రీసౌండ్ వస్తుంది చూడం, అది చెప్పాల. రీసౌండ్ వస్తుంది చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. చివరి సమయంలో ఈ యొక్క 7వ ముద్ర బయలుపరచబడుతుందని బైబిల్ చెప్తా ఉంది. 7వ ముద్ర బయలుపరచబడుతున్నటువంటి కాలంలో, సమయంలో మనం ఉన్నాము. అయితే ఆయన ఎందుకు వచ్చాడో మనకి బయలుపరచబడింది. అయితే ఆ రోజుల్లో ఎలా నిరాకరించారో ఈ రోజుల్లో కూడా అలాగే నిరాకరిస్తున్నారు. ఆ దినాల్లో ఎలాగైతే ఆ రాకడ జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆ పరిచయులు, ఆ మత సంబంధమైన వారు బైబిల్ అంతా చదువుతున్నారు. ఇప్పుడు కూడా యెషయా గ్రంథం చదువుతున్నారు, కీర్తన గ్రంథం చదువుతున్నారు, ఆది కాండం చదువుతున్నారు, నిర్గమాకాండం చదువుతున్నారు, సంఖ్యాకాండం చదువుతున్నారు, ద్వితీయోపదేశకాండం చదువుతున్నారు. ఏమండి, అన్ని చదువుతున్నారు. రాజుల గ్రంథాలు చదువుతున్నారు, అన్ని చదువుతున్నారు. యెషయా గ్రంథము, మలాకి గ్రంథము, జకర్యా అన్ని చదువుతున్నారు. కానీ ఆ దినానికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతున్నా వాళ్ళు చూడలేకపోయారు. అందువల్ల బైబిల్ చదువుతున్నంత మాత్రాన, బైబిల్ అంతా తెలిసినంత మాత్రాన తెలిసే పని అయితే, ఏమండి, తెలిసే పని అయితే 7వ ముద్ర గురించి రహస్యంగా అని చెప్పాల్సిన పని. అది తెలిసేది కాదు. ఆ రాకడ బైబిల్ చదివితే తెలిసేది కాదు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే తెలియచేయబడుతుంది. అంతేగాని బైబిల్ చదివినంత మాత్రం, బైబిల్ చదువుకుంటే నేను పరలోకం వెళ్ళనా? ఏమండి, బైబిల్ చదువుకుంటే నేను పరలోకం వెళ్తాను కదా, బైబిల్ చదువుకుంటే వెళ్ళేంటి అనుకుంటారు చాలామంది. ఇంటి దగ్గర నుండి బైబిల్ చదువుకుంటే వెళ్ళా, తీసుకెళ్లే దేశప్రభువు కానీ మరి బ్రహ్నాం గారిని తీసుకెళ్తారేంటి, ఫిలోమోన్ గారిని తీసుకెళ్తారేంటి, జాన్సన్ గారిని తీసుకెళ్తారేంటి అనుకుంటారు. భూమి మీద ఆయన పంపిన వర్తమానికి నిరాకరిస్తే ఆయన నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయన నిరాకరిస్తే నేను ఎక్కడ తీసుకుపోతాడు? నువ్వు ఆయన వద్దన్నావు, ఆ రాజ్యం వద్దన్నావు, ఆయన వద్దన్నావు, ఆయన తీసుకెళ్ళావు. అందుకని యూదులు మెస్సీనే అంటే క్షమించండి, యావేనే ఆరాధిస్తున్నారు, సర్వశక్తిమంతునే ఆరాధిస్తున్నారు. కానీ ఆయనే శరీరధారిగా వచ్చి భూమి మీద ఉన్నాడు. ఆయన నమ్మలేదు. ఆయన నమ్మకుండా యెహోవాని ఆరాధన చేస్తుంటే వెళ్తారా? వెళ్ళరు. ఆయన తెలుసుకోవాలి. అందుకనే మనం ఎత్తబడిన తర్వాత ఆయన తెలుసుకుంటారు. ఆయన గురించి తెలుసుకోకపోతే రారు. ఆయన ఏం చెప్పాడు వాళ్ళ గురించి నీకు తెలియాలి. ఇప్పుడు 7వ దూత అంటే ఏంటో నీకు తెలుసు. మరి వేకు చుక్క అంటే ఏంటో కూడా తెలియాలి. వేకు చుక్క పరిచర్య ఏంటో తెలియాలి. చాలామంది ఏమంటారంటే వేకు చుక్క పరిచర్య అది బెన్నంగార పరిచర్యలో నెరవేరిందని. మరి బెన్నంగార పరిచర్యలో నెరవేరే పని అయితే వేకు చుక్క రాయాల్సిన పని ఏంటి? 7వ దూతని రాత్రి సరిపోతుంది కదా. మరి ఎలాగది నెరవేరుతుంది కాబట్టి. అర్థమైందా? అలాగే వధువు వేకు చుక్క అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వధువు ద్వారా నెరవేరుతుంది అనేవాళ్ళు అలా చెప్పేవాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? వేకు చుక్క అంటే ఆయన వధువు హృదయంలో ఉదయించున్నానుంది. మరి ఆమె అయితే ఆమె హృదయంలో ఆమె ఉదయించుకుంటుందా? కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచించేయండి.
ఆ రోజుల్లో వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారో ఈ రోజుల్లో కూడా అనేక మంది ఆ విధంగానే పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఆయన ఎవరో వాళ్ళు ఎరుగక, ఆయన ఎవరో ఎరిగితే వాళ్ళు ఆ విధంగా చేయరు. ఆయనే ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా వచ్చాడని, వాళ్ళు రక్షించడానికి వచ్చాడని, ఆ సర్వశక్తిమంతుడే వాళ్ళ మధ్య ఉన్నాడని అని గ్రహించినట్లయితే వాళ్ళని ఆయన ఆ విధంగా అవమానపరచరు, ఎగతాళి చేయరు, అగౌరవపరచరు, దయ్యమని పిలవరు, పాపని పిలవరు, బయల్జెబూలని పిలవరు, ఆయన ఎదిరించరు, ఆయన మీద తిరుగుబాటు చేయరు, ఆయన చంపరు. ఏమండి, ఆయన్ని ఆ విధంగా చేయరు. కానీ ఆయన ఎవరో వాళ్ళకు తెలియదు. మానవ శరీరము వాళ్ళు ఎలా తన ప్రజలు రక్తమాంసులు కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసులో పాలి భాగస్తున్నాడు. కాబట్టి అందువల్ల మన వంటి శరీరంతో ఉన్నాడు. కాబట్టి ఈయన మనలాంటి మనిషే, మనలాంటి వ్యక్తే అనుకున్నారు. కానీ ఇది మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని సహోదరులందరూ కూడా మనతో ఉన్నవారు కాదా, ఇతను కూడా మన వంటి వాడా కాదా అనుకున్నారు. కానీ ఆయన పైనుండి వచ్చిన వాడు. అందుకు ఆయన అంటాడు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును. చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. ఏమండి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు. అందుకే బ్రహ్మాం గారు అంటారు, ఆ వ్యక్తిని చూడొద్దు, అతని మీద అభిషేకాన్ని బట్టి ఆయన ఎవరో గుర్తించగలమన్నాడు. అందుకనే యోహాను అక్కడ ఉన్నాడు, యోహాను. కానీ పౌర్వం వలె పరిశుద్ధాత్మ వచ్చి మెస్సయ్య మీద రాలినప్పుడు ఆయన ఎవరో యోహాను గుర్తించాడు ఆ అభిషేకాన్ని బట్టి. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని చూడలేదు, కానీ యోహాను మాత్రమే అది చూపించబడింది. ఈ రోజుల్లో కూడా ఆయన రాకడనేది అందరికీ కాదు. ఆయన ఏర్పాట్లో దయా సంకల్పంలో ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, మిగతా వాళ్ళు పోగొట్టుకుంటారు దాన్ని. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆ పౌరు వలె వచ్చినప్పుడు, అలాగే పౌరు ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు ద్వారము దగ్గర ఆ వెలుగును చూశాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి, ఈనాడు కూడా ఈ రాకడని అందరూ కాదు, మెస్సీ కాలంలో కూడా అంతే. ఆ పౌరు వలె వచ్చినప్పుడు ఈయన మెస్సియా లోక పాపమును మోసుకొని పోవు, ఎందుకంటే యెషయా గ్రంథంలో ఆయన ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని. ఇప్పుడు కూడా అగ్ని జ్వాలలతోనూ అప్పగించినటువంటి పాదములు కలిగిన వాడు రంగం మీదకి వచ్చిన కాలములో మనమున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఆయన నిరాకరించారు. కాబట్టి ఆయన ఎవరు అని అంటే మెస్సయ్యే, పెండ్లి కుమారుడే, ఆయనే శిరస్సు అని బైబిల్ చెప్తా ఉంది. శిరస్సు అంటే ఆయనే. ఆయన శిరస్సు అనగానే ఆయన తలకాయి, ఆయన బాడీ వేరు కానీ కాదు, ఆయనే శిరస్సు, ఆ మెస్సయ్యే శిరస్సు. కాబట్టి ఆయన వధువు అంటే ఆయన శరీరం, మనం ఆయన శరీరం అయి ఉన్నాము, ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన ఎలా నిరాకరించబడ్డాడో ఇక్కడ కూడా మనము నామమును ధరించుకునే దాన్ని బట్టి, ఆయన ఒక్కడని విశ్వసించిన దానిని బట్టి, వేకు చుక్క నక్షత్రం యొక్క వర్తమానం విశ్వసించిన దానిని బట్టి ఈ సంఘాలన్నీ కూడా మనం నిరాకరించి ఉండొచ్చు. అయితే పిల్లారా, ఆయన వాళ్ళు ఏం చేశారంటే, ఈయన మతాన్నంతా చెడగొడుతున్నాడు, ధర్మశాస్త్రాంతా కూడా పాడు చేస్తున్నాడు. కాబట్టి ఈయన యూదుడు కాదు, దయ్యం ఇతడు అని చెప్పి వాళ్ళ దృష్టిలో పాపిగా ఎంచి ఆయన ఏం చేశారంటే సిలువ వేసి చంపేశారు. శుక్రవారం నాడు ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువ వేసి చంపారు. కానీ ఆయన ఎప్పుడు లెగిచాడు చెప్పండి? 3వ దినమున ఆయన తిరిగి లెగిచాడు. ఆయన మనశ్శాపం. హల్లెలూయా, హల్లెలూయా. విజయముతో లెగిచాడు. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేషువకే చెల్లునుగా. సత్య స్వరూపి సర్వాధికారి చెల్లును నీకే
స్తుతి స్తోత్రం జయము 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 హల్లెలూయా హల్లెలూయా. అయితే పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన 3వ దినాన్ని తిరిగి లెగుస్తారని చెప్పినట్లుగానే ఆయన 3వ దినమున అంటే 2 దినములైన తర్వాత 3వ దినమున వేకుజామున అదే 8వ దినము ఆ దినములో ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేసువకే చెల్లునుగా. సత్య స్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం జయము 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 జయము. సిలువ మరణము దినవాడా చితికెను సాతానుని శిరము. చితికెను సాతానుని శిరము. సింహాసనము దాసినుడా సజీవుడా సర్వాధిపతి. సింహాసనము దాసినుడా సజీవుడా సర్వాధిపతి. జయము 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 జయము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన శిరస్సు శరీరం వేరు కాదు. శిరస్సు శరీరము ఒక్కటే. ఎందుకంటే ఆయనలోండి మనము తీయబడ్డాము కాబట్టి పిల్లారా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు మరణాన్ని జయించి. తెల్లవారుజామున తిరిగి లేచాడు. హల్లెలూయా. మరి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి శిరస్సు అయిన ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి మరి శరీరమైన వధువు మరి ఏ దినములో తిరిగి లెగుస్తుంది? ఆమె 3వ దినములోనే తిరిగి లెగుస్తుంది. శరీరం అనగా ఎవరు చెప్పండి? ఆయన యొక్క వధువు. ఆమె పెండ్లి కుమార్తె. ఆమె ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. అదే రెబెకా అన్నమాట. రెబెకా చూడండి సిద్ధముగా ఉంది ఆయన వస్తే. ఎందుకంటే ఆమె ఏటిని ప్రేమించక ఇస్సాకును మాత్రమే ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి ఆ తెల్లవారుజామున ఎలియాజరుతో పాటు వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్న వారు ఆయనతో పాటు రాలేరు, సిద్ధంగా లేరు. అందుకనే చూడండి ఆయన అన్నాడు నన్ను వెంబడించుము అని అంటే రెబెకా వెంబడించింది వెంటనే. అదే కొంతమందిని వెంబడించమంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము పొలం కొన్నాం, మాకు పని ఉంది, పొలంలో పని ఉంది, అవన్నీ చేసుకోవాల్సిన పని ఉంది, నీకేమిటయ్యా పని పాటలేదు ప్రార్థనలు పెడుతుంటావు నువ్వు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, లేనిపోయిన సమస్యలు ఇబ్బందులు పెడుతుంటావు నువ్వు, ప్రార్థన అంటే మాకు ఇబ్బందిగా ఉంది, ప్రార్థన అంటే మేము రాలేము, ఎందుకంటే పొలం కొనుక్కున్నాం, ఎద్దులు కొనుక్కున్నాం, వర్షాలు పడ్డాయి, ఇదిగో ఈ సీజన్లో కనుక పంట ఎక్కిపోతే మరి విత్తనాలు చల్లకపోతే మాకు పంట తినడానికి తిండి గింజలు ఉండవు, ఏం తింటాం, ఏం బతుకుతాం, ఎలా బ్రతుకుతాం మేము,
కాబట్టి మేము రాలేము, మేము సిద్ధంగా లేము, మేము రాము అన్నారు. అలాగే ఇంకో వ్యక్తిని అన్నాడు, అయ్యా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అంటే అతను అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, కొత్తగా పెళ్ళి అయిపోయింది, అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను. మరి అత్తగారు వాళ్ళందరూ కూడా ఒకటే రమ్మని ఫోన్లు చేస్తున్నారు, కబుర్ల మీద కబుర్లు పంపుతున్నారు. వాళ్ళు వెళ్ళకపోతే ఏం అల్లుడు ఏంటి, ఏదో మంచివాడు అనుకున్నా, ఎలాంటి అల్లుడు అనుకోలేదు. నేను అలిగాడా ఏంటమ్మా, ఏమైనా కోపం పెట్టుకున్నాడా ఏంటమ్మా, ఎందుకు రావట్లేదమ్మా, ఏ మనసులో ఏమైనా పెట్టుకున్నాడా ఏంటమ్మా, రావట్లేదు ఏంటమ్మా అని అంటారు. నేను వెళ్ళకపోతే కాబట్టి నేను వెళ్ళాలి, నాకు కుదరదు, నాకు అక్కడ మంచి మంచి మేకపోతుని తెచ్చారంట నా కోసం, కోళ్ళు తెచ్చారంట నా కోసం, అల్లుడు కదా శుభ్రంగా పెట్టాలని, బాగా మేపాలని నా కోసం తెచ్చిపెట్టారంట. అందువల్ల నేను వెళ్ళకపోతే అలా ఫోన్ చేసి చెప్పారు, నీకోసం కోడిని కొన్నాం అల్లుడు, కుక్కను కొన్నాం అల్లుడు, కుక్క మాంసం కూడా అమ్ముతున్నారంట. అర్థమైందా? పెద్ద పెద్ద హోటల్స్లో చక్కగా ఉడకబెట్టి నూనె కలిపి కారం కలిపి పసుపు కలిపి, పసుపు వేస్తే కదా రంగు వచ్చేది, పసుపు కలిపి ఏమండి రంగులు కలిపి, పూర్వం పసుపు వేసేవారు ఆరోగ్యంగా ఉండేటి, ఇప్పుడు అది మానేశారు. పసుపు ఉల్లిపాయలు ఏమండి అలాంటివి మానేసి రంగులు వేస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యాలు పాడవడానికి. అందుకనే జబ్బులు ఎక్కువైపోయాయి, అందరికి జబ్బులే, చిన్నపిల్లలకు జబ్బులే, కుర్రోళ్ళకి జబ్బులే, పెద్ద పిల్లలకు జబ్బులే, ముసలోళ్ళ జబ్బులే, అందరికీ చిన్న వయసులోనే ముసలోళ్ళలాగా జీవిస్తున్నారు. ముసలితనంలో వచ్చే జబ్బులు బలం తగ్గి, ఇప్పుడు చిన్న వయసులో వాళ్ళకు కూడా బలం ఉండక చిన్న వయసులోనే ఏమొచ్చిందని చెప్పండి, ఇప్పుడు తినే తిండిలో బలం లేదు, శక్తి లేదు, రుచి ఉంది, చూడడానికి అందంగా ఉన్నాయి, ఒక గిన్నె కాదు 2 గిన్నెలు 2-3 గిన్నెలు తిందాం అన్నట్టుగా ఉంటాయి చూడడానికి. ఏం బలం లేదు, ఎన్ని గిన్నెలు తిన్నా బలం లేదు. ఆ రోజుల్లో కొద్దిగా అన్నం తిన్నా బలమైన తిండి తినేవారు, శక్తి కలిగి ఉండేవారు. కాబట్టి పిల్లారా, అల్లుడు నీకు మంచి బలమైన అన్నం వండి పెట్టాము, సున్నుండలు, గారెలు, చికెను అన్నీ వండి పెట్టాము అల్లుడు, నువ్వు రాకపోతే ఎలాగా అంటున్నారు. మాస్టర్ గారు కావాలంటే మీ మీటింగ్ వాయిదా వేసుకోండి, టైం మార్చుకోండి, మీది కావాలంటే నేను వచ్చేదాకా ఆపండి, కావాలంటే ఈ సమయాన్ని మార్చుకోండి, ఉదయాన్నే అంత పొద్దునే నాకు కుదరదయా, 9 గంటలకు పెట్టు, 10 గంటలకు పెట్టు, అప్పుడు తీరిగ్గా నీట్గా తయారైపోయి తలదూకొని శుభ్రంగా నీట్గా వచ్చేస్తాను. నేను పొద్దుటే రావాలంటే ఎలా కుదురుతుంది, పొద్దుటే 6 గంటలకే 5 గంటలకి ఎక్కడైనా పనికి వెళ్ళమని వెళ్తా, కానీ ప్రార్థనకు మాత్రం కుదరదు. అలాంటి అల్లుడు అనమాట. కాబట్టి పిల్లారా, నాకు రావడానికి కుదరదు అన్నాడు. వీళ్ళు పడదు, నా బట్టలు తెస్తారంట, నేను వెళ్తే బట్టలు పెడతా ఉంటున్నారు, నాకు ప్యాంటు చొక్కా, మా ఆవిడికి చీరలు, పిల్లల బట్టలు పెడతా ఉంటున్నారు, కాబట్టి వెళ్తామండి, రావడానికి కుదరదు అన్నాడు. సిద్ధంగా లేడు, సిద్ధంగా ఉన్నాడు ఏం చేస్తాడు, అవి వదిలేసి వచ్చేస్తాడు. మెస్సీ పిలుస్తుంటే ఆయనకంటే ఇంకేం కావాలి నాకు, రక్షకుడు పిలుస్తుంటే ఆయనకంటే నాకు ఇంకేం కావాలి. ఆయన వదిలిపెట్టి ఏం చేస్తాడు చెప్పండి, అవన్నీ వదిలిపెట్టి అది రాలా. అలాగే ఇంకోడు ఏమన్నాడంటే, తండ్రి చనిపోయాడు, ఆయన ఎంతో ప్రేమగా చూశాడు, ముద్దుగా పెంచాడు, గారాబంగా పెంచాడు, బాగా చదివించాడు, అతని కోసం నిద్రపోయేవాడు కాదు, ఒకటే కలవరించేవాడు, కాలేజీ చదువుతుంటే 10 సార్లు 20 సార్లు వెళ్ళి చూసి వచ్చేవాడు, ఏదైనా చిన్న చేయం కుట్టిందన్నా పరిగెత్తేవాడు, అంత బాగా చూసుకున్నాడు. తండ్రి అంటే బాగా ఇష్టం. ఒకసారి అతను చనిపోయాడు. పూర్వకాలంలో చనిపోవడానికి ముసలోళ్ళు అయిపోయి మంచంలో పడిపోయి ఇంకా చావలేదేంట్రా బాబు, ఇంకా చావలేదేంట్రా బాబు అనుకునేవాడు. మా చిన్నతనంలో అలా ముసలోళ్ళు అలా ఉండేవారు, మంచాల్లో ఉండేవారు, త్వరగా చచ్చిపోయేవారు కాదు. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఉంటలా. హార్ట్ అటాక్ మంచి మంచి సావు అంటున్నారు. ఇప్పుడు బీపీ షుగర్లు వచ్చిన తర్వాత తప్పని చనిపోతున్నారు, టపాకాయ పేలిపోయినట్టు పేలిపోతున్నారు.
ప్రాణాలు అలా పోతాడు. ఎప్పుడు తప్పమంటారో తెలీదు. అవి ఎక్కువైపోయాయి ఇప్పుడు. పూర్వకాలంలో మా ఊళ్ళో ఒక ఇద్దరికో ఉండే, ఒక ఆయనకే తెలుసు నాకు షుగర్ ఉందో, ఒక ఆయన బీపీ ఉంది, ఇద్దరే తెలుసు. ఇప్పుడంతా ఊరంతా అయ్యానంట, అవి లేనోళ్ళే లేనంట. కాబట్టి ఆయన మరి దేని వల్ల చనిపోయాడో, ముసలివాడే చనిపోయాడో, ఆ రోజుల్లో ముసలిపోయి చనిపోయి ఉంటాడు. ఆ విధంగా చనిపోయాడు అతను. చనిపోయి పెద్దలందరూ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ కూర్చోబెట్టారు, ఏడుస్తున్నారు, ఎక్కిళ్ళెక్కి లేడివి. ఆ సమయంలో పిలిచాడు ఆయన. అలాగే ఇప్పుడు కూడా పిల్లారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే పిల్లారా వాళ్ళ సిద్ధముగా లేడు. రమ్మంటే ఎలా కుదిరింది రావడానికి? కుదరదా. మా తండ్రి చనిపోయాడు. ఆయన నన్ను ఎంతో బాగా పెంచాడు. నన్ను అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళి ఆయన్ని తిప్పాడు. ఏమండి, ఆ దేశం ఈ దేశం తీసుకెళ్ళాడు. నేను ఏది కావాలంటే కొనిచ్చాడు. డబ్బులు పంపంటే పంపాడు. నేను ఎలా తిరిగినా ఏమనేవాడు కాదు. సినిమాలు చూసినా ఏమనేవాడు కాదు. తాగినా ఏమనేవాడు కాదు. కుర్రోళ్ళతో తిరిగినా ఏమనేవాడు కాదు. పిచ్చి కటింగులు కత్తిరించుకున్న, సాతాను కటింగులు కత్తిరించుకున్న ఏమనడు. పిచ్చి కటింగ్ కత్తిరించుకున్నాడు వాళ్ళ మూర్ఖపాత పని చేస్తుంది. మాట ఎందుకన పిచ్చి కటింగులు కత్తిరించుకుంటే మూర్ఖపాత పని చేస్తుంది. మూర్ఖుడుగా ఉంటాడు. అన్నాడు చూడడానికి మూర్ఖంగా కనపడతాడు. మాట విండు. ఏదనంటే తిరగబడి కొట్టేలా ఉంటాడు అనమాట. కుర్రోళ్ళందరూ అదే విధంగా ఉండాలి. కుర్రోళ్ళు చూస్తే భయపడిపోతున్నారు పిల్లలు, జనం. కాబట్టి పిల్లలని రమ్మంటే ఆవిడ ఏమన్నాడంటే, నేను రావడానికి కుదరదు, ఇక్కడ చనిపోయి ఉన్నాడు కదా, బంధువులందరూ వచ్చారు, నేను వచ్చేసంటే ఏమనుకుంటారు? ఏమనుకుంటే ఏమనుకున్నారయ్యా, వచ్చేయి, నన్ను వెంబడించు అన్నాడు ఆయన. నేను రావడానికి కుదరదు. ఆదివారం ప్రార్థన నాకెందుకు, నాకు కుదరదు. శనివారం ప్రార్థన నాకు కుదరదు. ఇక్కడ చనిపోయి ఉన్నారు, పెళ్లి చేసుకొని ఉన్నారు, నాకు కుదరదు. నేను అది ఒప్పుకున్నా, ఇది ఒప్పుకున్నా. అలా మాట ఇచ్చేయలేం. మరి నువ్వు ఇక్కడ మాట ఇచ్చావు కదా, మరి ఇక్కడ ఒప్పుకున్నావు కదా, ఒప్పుకునే దానికోసమే నువ్వు గట్టిగా నిలబడమని ఉంది. ఇక్కడ నువ్వు లోకాన్ని చూసుకున్నావు కానీ ఇక్కడ మరి ఈయన సంగతి ఏంటి? మరి ఇక్కడ ఒప్పుకున్నావు కదా, మరి ఈయన పని ఒప్పుకున్నావు. ప్రార్థన చేస్తానని, నీకోసం జీవిస్తా, నీకోసం బ్రతుకుతా, నీకోసం చనిపోతా, నా జీవితం అంతా నీకోసమేనా ఆయన అని ఇక్కడ ఒప్పుకున్నావు. నా కుటుంబం అంతా నీకోసమే. నువ్వు ఒప్పుకొని అక్కడ పని ఒప్పుకున్నానండి, ఇక్కడ పని ఒప్పుకున్నాను, ఎలా కుదిరితే నా రావడానికి కుదరదు అంటుంటారు కొంత. ఇలారా మీరు ఆలోచించి అన్నాడు ఆయన. అన్నాడు, నాగడ మీద చేయబెట్టి వెనక తట్టు చూసే ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి రాలేడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సిద్ధముగా ఉన్న వధువు కొరకే ఇదిగో సిద్ధముగా ఉండు అని చెప్పాడు. మెలకువగా ఉండి సిద్ధముగా ఉండు అని చెప్పాడు బైబిల్లో. నేను ఎప్పుడు వస్తేప్పుడు నాతో రావడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అంతగా ప్రేమించే వధువు మాత్రమే, లోకములను వాటిని ప్రేమించే వధువు రాలేదు. ఆయన అన్నాడు, మృతులు పాతి పెట్టుకోనిమ్ము. మీ తండ్రి ఆయన ఎరగని వాడు, అతడు మృతుడు, అతను పాతి పెట్టుకోనిమ్ము. మృతులు పాతి పెట్టుకుంటారు. నీ తల్లి మత్స్యానికి సంబంధమైంది. ఏమండి, నీ తండ్రి అతను మత్స్యాకోడు లేదా అన్యుడు, వాళ్ళు మృతులు. నీ బంధువులు మృతులు. నీ అక్కలు కావచ్చు, నీ బావలు కావచ్చు, మీ అన్నలు కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, ఎవరైనా కానీ బైబిల్ వాళ్ళు మృతులని చెప్తుంది. రోమన్ క్యాథలిక్ సంఘం మృతమైంది, బాప్టిస్ట్ సంఘం మృతమైంది, పెంతెకోస్తు సంఘం మృతమైంది. దాంట్లో ఆయన ఏర్పాటు చేయబడిన కూడా మనకు తెలియదు, కానీ అవి మృతమైన సంఘాలు. జీవము లేదు అక్కడ. మృతులు పాతి పెట్టుకొని నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఇంత కఠినముగానా, ఇంత జాలి కనికరం లేకుండానా ఎదురాల బాధను అర్థం చేసుకున్నావు నువ్వు అనుకోని ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు సిద్ధముగా లేరు. అందుకన్నాడు, నాగట మీద చేయబట్టి వెనక తట్టు చూసే ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రెబెకా అందా. కాబట్టి ఇప్పుడు మెస్సయ్య ఆయన వధువుని తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్న వధువు కోసము ఆయన వస్తే
ఆయనతో పాటు వెళ్ళిపోయి. అందుకనే అతడు పిల్లారా చూడండి, పొలాన్ని ప్రేమించాడు, ఎద్దుల్ని ప్రేమించాడు, రాలేకపోయాడు. అలాగే వివాహం చేసుకున్న వ్యక్తి వాళ్ళ భార్యని ప్రేమించాడు, లేకపోతే వాళ్ళ అత్తమామని ప్రేమించాడు, ఆ తిండిని ప్రేమించాడు, లేకపోతే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆదరణని, వాళ్ళ బట్టల్ని, వాళ్ళ చికెన్ బిర్యానీ ప్రేమించాడు అతను. వాళ్ళ ఆదరణ, వాళ్ళ గౌరవము అలాంటివన్నీ ప్రేమించి అతను రాలేదు. అలాగే ఇతను కూడా వాళ్ళ తండ్రిని, వాళ్ళ బంధువులని అందరినీ ప్రేమించాడు కాబట్టి ఆయన పిలిచినా కూడా రాలేదు అతను. ఎంత భయంకరమో చూడండి. సర్వశక్తిమంతుడు సృష్టికర్త పిలిస్తేనే ఆయన మాట అంటే లెక్కలేదు, ఆయనంటే లెక్కలేదు, ఆయనంటే. అందుకని ఆయన నాడు కఠినంగా చెప్పాడు, నాగడి మీద చేయబెట్టి వెనకతోటి చూసేవాడు, లోకాన్ని ప్రేమించి వెనకతోటి చూసేవాడు వాడు రాలేడని చెప్పాడు. నా రాజ్యంలోని వాడు ప్రవేశించలేడు, అవతల బాగుండు అన్నాడు. ఇలాంటి వాళ్ళని చేసుకోండి, మీ దినాలే మీరు దినాలు చేసుకోండి, ఏమండి మీ పెళ్ళిళ్ళే మీరు చేసుకొని ఆడవండి, పొలాలు కొనుక్కొని దున్నుకొని సావండి అన్నాడు అంతే ఆయన. అయ్యయ్యో ఎలాగా అన్నాడా? ఆ మాట అర్థం ఏంటి? మృతులు పాతి పెట్టుకోనేమో నన్ను వెంబడించుకున్నాడు. వాడు కుదరదంటే ఏమన్నాడు చెప్పండి? నాగడి మీద చేయబెట్టి వెనకదట్టు చూసి ఏ ఒక్కడు నా రాజ్యానికి వారసుడు కాదన్నాడు. కోడి అవతలుగా అన్నాడు, మీరు వారసులు కాదు, నా రాజ్యానికి వారసులు కాదు. సిద్ధముగా ఉన్నది రెబెక్క. ఈనాడు కూడా వధువు ఆయన కొరకు సిద్ధముగా ఉన్నది. అందుకనే ఆయన కూడా తల లేకపోతే శిరస్సు అయినటువంటి ఆయన, తలరాయినటువంటి ఆయన ఎప్పుడు లేచాడో శరీరమైన వధువు కూడా అప్పుడే లెగుస్తుంది. హల్లెలూయా. అందువల్లే 2000 సంవత్సరాలు, 2 దినాలంటే 2000 సంవత్సరాలు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక దినము ఏమండి 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఆయన దృష్టికి ఉన్నాయను. కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత ఆయన ఖచ్చితంగా భూమి మీద రావాలి. అంటే 3వ దినం ఆయన వచ్చినప్పుడు నుండి ఆరంభమైంది. హల్లెలూయా. ఓ క్రీస్తుకు శకం ఎప్పుడు ఆరంభమైంది? ఆయన వచ్చినప్పుడు ఆరంభమైంది. అక్కడ నుండి ఇప్పటి వేకు చుక్క వరకు 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనము వేకు చుక్క యొక్క శకములో మనం ఉన్నాం. వేకు చుక్కకు పూర్వము వేకు చుక్క శకము. వేకు చుక్కకు పూర్వము లోకానికి సువార్త, వేకు చుక్క యొక్క తర్వాత క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. వేకు చుక్క శకంలో ఇప్పుడు లోకానికి సువార్త కాదు, కానీ ఈ 3వ దినములో ఆయన ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన మనుస్తారు. హల్లెలూయా. ఆయన ఏ దినము లెగిచాడో ఆ దినములోనే. అందుకనే పిల్లారా, ఆయన లెగిచినటువంటి దినము ఆయన మాత్రమే లెగిచే దినము. అది ప్రపంచానికి సంబంధించిన దినము కాదు, అది ఆయనకు సంబంధించినటువంటి దినము మాత్రమే. ఇప్పుడు వేకు చుక్క అనేటువంటి ఆయన, అందుకని ఆ వేకు చుక్క ఆయనకు సంబంధించిందే, మరెవరికి సంబంధించింది కాదు. ఆ తెల్లవారుజాము ఆయనకు సంబంధించింది, ఆ 8వ దినము ఆయనకు సంబంధించింది. కానీ ఈ వేకు చుక్కగా ఉన్నటువంటి ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో అయితే వధువు ఉన్నదో ఆ వధువుకు వాగ్దానము చేయబడినటువంటిదే వేకు నక్షత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైబిల్లో రోమీలు రాసిన పత్రికలో కానీ, 2వ పేతురు రాసిన పత్రికలో, ప్రకటన గ్రంథములో వేకు చుక్క గురించి, ప్రకటన 22:12-16లో వేకు చుక్క గురించి. ఇదంతా కూడా మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన వధువు ఉంది. ఆ వధువు కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల బ్రహ్మం గారు అన్నారు, ఆ రాకడనేది విశ్వవ్యాప్త సంఘటన, విశ్వవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకు మాత్రమే, సంఘాలకు కాదు, మత్స్య సంఘాలకు లోకానికో కాదు, ఆ వధువుకు మాత్రమే ఈ వేకు చుక్క నిద్ర మేలుకొల్పేది, సిద్ధపడే ఉండేది వధువే. కాబట్టి
ఆ సిద్ధపడిన వధువుని తన కొరకు కనిపెట్టుకుని ఉండేది ఆయన వధువే కాబట్టి ఆయన రక్షిస్తాడని, రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ కనిపెట్టుకున్న వధువు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఈ వేకు చుక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువుకు సంబంధించి, అందువల్ల ఈ వేకుజాము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వధువుకు సంబంధించినటువంటి వేకుజాము. ఈ మూడవ దినం అనేటువంటిది, అందుకే 1996 దగ్గర నుండి మూడవ దినం ఆరంభమైంది. అమ్మా నువ్వు దిక్కు చూడగా ఇక్కడ విను, అవన్నీ చూడడానికి వచ్చావేంటి నువ్వు? ఇల్లు ఎలా ఉన్నాయి, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు లెక్కేయడానికి వచ్చావా? కాబట్టి 1995లో రెండవ దినం ముగించబడింది. 1996 నుండి వేకు చుక్క తాము మూడవ దినము ఆరంభమైంది. ఇప్పుడు మూడవ దినములో మనం ఉన్నాం. మెస్సయ్య ఎప్పుడైతే తిరిగి లేచాడో మనము కూడా పిల్లారా అప్పుడే మనము తిరిగి లెగుస్తున్నాం. ఆయన మూడవ దినములో తిరిగి లేచాడు. అది ప్రకృతి సంబంధమైన ఏమండి అంటే ఆ సూర్యుని వల్ల, ఆ చంద్రుని వల్ల, ఆ నక్షత్రాల వల్ల కలిగినటువంటిది. అది ఇది అయినట్లయితే పర సంబంధం వేకు చుక్క వల్ల వచ్చిన, మెస్సయ్య వల్ల వచ్చిన దినము జామిది. ఆ నక్షత్రాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆ వేకు నక్షత్రాన్ని సృష్టించినటువంటి, అందుకనే లోతు కాలంలో వేకు నక్షత్రం, మెస్సయ్య కాలంలో వేకు నక్షత్రం, దానియేలు కాలంలో వేకు నక్షత్రం, రెబెకా కాలంలో వేకు నక్షత్రం. ఆ నక్షత్రములు ఆయనే సృష్టించాడు. నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన నీ కోసమై వేకు నక్షత్రంగా మారాడు. ఆనాడు గొర్రె పిల్లగా మారాడు. ఈనాడు నిన్ను నిద్ర మేలు కొల్పుటకై వేకు నక్షత్రముగా మారాల్సి వచ్చింది. ఆయనే యూదా గోత్రపు సింహము. చాలా మంది అంటే 8వ దూత లేదు, వేకు నక్షత్రం లేదు. వేకు నక్షత్రంగా ఆయన మారాడు. గొర్రె పిల్లగా మారినట్టుగానే నిద్ర మేల్కొల్పే నక్షత్రంగా మారాడు. ఎక్కిరమని పిలిచే నక్షత్రముగా మారాడు. ఎందుకంటే నేను పైకి లేపడం కోసం ఈ మూడవ దినములో. అందుకనే ఈ మూడవ దినములో ఆనాడు మెస్సయ్య ఎలాగైతే తూర్పున నక్షత్రం ఉదయించింది, అదే సమయం తిరిగి లేచాడు. హల్లెలూయా. అక్కడ నుండి మూడవ దినం ఆరంభమైంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా ఈ వేకు నక్షత్రము తూర్పును కాదు, ఆ నక్షత్రము తూర్పున ఉదయించింది. ఆ నక్షత్రం ఉదయించినప్పుడు ఆ స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సూర్యోదయం అయింది, కానీ అక్కడ లేడు ఆయన. కానీ ఇప్పుడు అయినట్లయితే ఏ తూర్పులో కాదు, కానీ నీ హృదయములో ఉదయించువాడు, తెల్లవారు వేకు చుక్కని హృదయంలో ఉదయించి హృదయమును లేపే నక్షత్రముగా ఉన్నాడు. హల్లెలూయా. హృదయం మారితే శరీరం మారుతుంది. అందుకనే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మూడవ దినములో మనం ఉన్నాం, లేపబడే సమయంలో ఉన్నాం. సిద్ధముగా ఉన్నవారే ఆయనతో పాటు వెళ్ళిపోతారు. హల్లెలూయా. నేను సిద్ధంగా లేను, నాకు ఇంకా లోకములో అవి చేయాలి, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. మా అమ్మాయిని చదివించుకుంటున్నాను, అలాగే మా ఆయన నేను ఉద్యోగం చేసుకుంటున్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగాని డబ్బు సంపాదించాలి, మా అమ్మాయికి మంచి సంబంధం చూడాలా, మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడాలి. మరి అన్ని డబ్బులు సంపాదించుకోవాలి, బంగారం కొనాలా, అవి కొనాలి, ఇవి కొనాలా. వాడు కూడా స్థిరమైనడు కాదు, వాడికి కూడా కొంచెం సంపాదించాలి. అందువల్ల ఇవన్నీ ఉన్నాయండి. ఇలాంటి తలంపులు కలిగిన వారు సిద్ధంగా లేరు. అంటే పెళ్లి చేసుకోవద్దు, ఎన్ని చేసుకోవద్దు అని కదా నా భావం. ఇవన్నిటిని ప్రేమిస్తూ, డబ్బును ప్రేమిస్తూ, వీటన్నిటిని ప్రేమిస్తూ ఉన్నవారు ఇలాగే నాకు ఇప్పుడు రావడానికి అవదండి. మొన్న కావడంది ఏమో బాప్తిజం పొందొచ్చు కదా, రక్షణ పొందొచ్చు కదా, పరలోకం రావచ్చు కదా అంటే అప్పుడే ఎలా కుదిరితే పాస్టర్ గారు, అప్పుడే ఎలా కుదిరితే, మరి అన్ని తీయాలి కదమ్మా, అవన్నీ ఇప్పుడు ఎలా తీయడం కుదిరితే పాస్టర్ గారు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాల్సింది, తీసేస్తే సంబంధాలు రావు కదా, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వు కదా,
ఏమండి రేపు మరి పిల్లోడికి ఏదైనా సంబంధం రావాలంటే వాళ్ళు రారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ అయ్యాక అప్పుడు వస్తా అంటే సిద్ధంగా లేదు ఆమె. నువ్వు కూడా లోకంలో అయి పెట్టుకుని నువ్వు కూడా సిద్ధంగా లేవేమో. నిజమైన వధువు నువ్వు ఆయన భార్యవు కాబట్టి, నిజమైన నువ్వు ఆయన యొక్క భార్య అయితే ఆ శిరస్సు అయిన భర్త వచ్చినప్పుడు నిజమైన శరీరమైన నువ్వు ఆయనతో పాటు వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు సాకులు చెప్పు. నేను దినం చేయాలి, పెళ్లి చేసుకున్నాను, ఎలా అవి కొన్నాను ఈ కొన్నాను, అయిన పొలాలన్నీ దున్నాలి, బాగు చేయాలి, ఆ పొలంలో రాళ్ళన్నీ ఏరాలి, ఆ పని ఉంది ఈ పని ఉంది, ఏమి చెప్పవు. ఆయన కోసం నువ్వు దేన్నైనా విడిచిపెడతావు, ఆయన కోసం దేన్నైనా పక్కన పెడతావు. రెబెకా ఆయన కోసం అంటే ఇస్సాకు కోసము ఆ కుటుంబాన్ని పక్కన పెట్టింది. వెళ్ళదు అంటే వెళతాను, వస్తావా పైకంటే వస్తాను అందంతే. రావడానికి కుదరదు. మా అమ్మని అడగాల, మా ఆయన్ని అడగాల, మా ఇంట్లో అడిగి చెప్తానండి, మా ఆయన్ని అడిగి చెప్తానండి. మేము ఆయన కూర్చొని భోజనం చేసేటప్పుడు మేము ఆయన కూర్చొని మాట్లాడుకుంటాం. అప్పుడు ఆయన మాట చెప్తే ఆయన సరే అంటే అప్పుడు వస్తా ప్రార్థనకి, అప్పుడు వస్తా పరలోకం. అంటే నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఏమండి, నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి పిల్లారు నువ్వు ఆలోచన చేయి. మా ఆవిడని అడగాలండి అనేవాళ్ళు ఉండరు. బయట ఏమో పుల్లిలా ఉంటాడు, పుల్లిలా భయపెడతా ఉంటాడు అందరినీ. ఇంట్లో పిల్లిలా మ్యావ్ మ్యావ్ అంటూ వాళ్ళ ఆవిడ చుట్టూ తిరుగుతుంటాడు. బయటేమో పులి ఓయ్ వచ్చేస్తున్నాడు అని భయపడిపోతున్నాడు. అతను చూసి భయపడాలనుకుంటాడు, అలాగా భయపడిపోతుంటారు. అవునా? ఇంట్లో ఎలా ఉంటాడు చెప్పండి? పిల్లి మ్యావ్ మ్యావ్, ఆవిడేం చెప్తుంది చెంగొట్టుకుని అలా పొయ్యి దగ్గరికి వెళ్తే పొయ్యి దగ్గరికి, బయటికి వెళ్తే బయటికి కూడా వెళ్ళిపోతుంటాడు అనమాట. ఒంగముంటే ఒంగుంటాడు, మ్యావ్ అని అరవమంటే అరుస్తాడు, పాలు తాగుతాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. అలా కరుసుకుపోయి అమెరికాలో ఏం చేస్తారు తెలుసా? పిల్లిల్ని కుక్కల్ని పెంచుకుంటారు. కుక్కల్ని పెంచుకొని వాళ్ళ ఇంట్లో మనుషులకి లెక్క వీళ్ళు కూడా లెక్కేస్తారు. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త, అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లల నుండి వాళ్ళు ఒక పిల్లి కుక్కని పెంచుకుంటున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలని అడిగితే ఇద్దరని చెప్పరు, నలుగురు అని చెప్తారు. అమెరికాలో మనుషుల్ని ప్రేమించరు, కుక్కల్ని పిల్లులు బాగా ప్రేమిస్తారు. కుక్కలు కూడా పిల్లులు కూడా ఉండాల. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అవి ఎత్తుకొని తెచ్చేసుకుంటారు, కూడా తెచ్చుకుంటారు. పిల్లులు, ఎలుకలు, కుక్కలు, తెల్ల ఎలుకలు అవి పెంచుకుంటారు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఎత్తబడాలి అంటే నీ భర్తను అడిగో, మా ఆయన్ని అడిగి చెప్తాను. పాస్టర్ గారా, అబీగయిలు అడిగిందా? ఏమండి, అది మూర్ఖుడు, అతనికి అర్థం కాదు, ప్రత్యక్షత లేదు, ఈనడు. మంచోడైతే పర్లేదు. గనురాలే స్త్రీ ఉంది, ప్రవక్త వస్తున్నాడు వెళుతున్నాడు, ఎండలో అతను ఇబ్బంది పడుతున్నాడు, అతనికి పైన ఒక గది కట్టిస్తే బాగుంటుంది. ఆయన వస్తున్నాడు వెళుతున్నాడు కాబట్టి ఆ గనురాలే స్త్రీ ఆ విధంగా చేసింది. ఆయన మనిషి అది అర్థం చేసుకునే భర్త కాబట్టి. మూర్ఖుడైతే అలా ఎందుకో, ఇలా ఎందుకో, అది ఎందుకు, ఇది ఎందుకు, పైన ఎందుకు, కింద ఎందుకు, అటు గోడెందుకు అంటాడు. అర్థం కాదు కాబట్టి మూర్ఖుడు వినడం, ఏదో ఒక సాగు చెప్తుంటాడు. మూర్ఖుడు మాట వినడం. ఆమె అతడు వినే భర్త మంచం ఎందుకో, దీపం ఎందుకో అంటాడు. ఇప్పుడు అయితే ఆయనకి ఏమి కావాలో అవన్నీ కూడా మరిచి ఎందుకనే భర్త కాదు ఆయన. ఆర ఎందుకు, ఈ ఆర ఎందుకు, బ్రెడ్ ఎందుకు, దీపం ఎందుకు, ఆ మంచం ఎందుకు, ఆ కంచం ఎందుకు అంటాడు.
ఎందుకు ఎందుకు ఏంటి ప్రశ్నించడం ఏంటి? వధువు ప్రశ్నించదు, లోపడుతుంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వారిని వీరిని అడిగి వస్తాను, చెప్తాను. ఏదో ఊర్లో ఉంటాం, ప్రార్థన రమ్మంటే మా ఆయన్ని అడిగి మా ఆవిడని అడిగి చెప్తానండి. ఇక్కడికి వచ్చాం కదండి, మరి ఆయన ఏమంటాడో. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, నీ ఆవిడని ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయన్ని ప్రేమించట్లా. నిజమైన వధువు, ఆయన ప్రేమిస్తున్న వధువు సిద్ధంగా ఉన్నది కనుక ఆయన పిలిస్తే చాలు, ఆయన రమ్మంటే చాలు, విడిచిపెట్టి రమ్మంటే చాలు. ఆమె సిద్ధముగా ఉన్నది కనుక ఆయన కోసము, ఆయన వస్తే వెళ్ళిపోవడం కనిపెడుతూ ఉన్నది కనుక అలాంటి వారికే ఈ వర్తమానము. లోకాన్ని ప్రేమించి లోకంలో స్థిరపడిపో, లోకంలో పెరగాల, మా కుటుంబం కోడి పిల్లలు పెరిగిన రీతిగా నేను మా పిల్లలు పెళ్లి చేయాలి, మనవళ్ళు ఎత్తుకోవాలా, ముని మనవళ్ళు ఎత్తుకోవాలని సాకాల, నేను ఇక్కడే ఉండాలా అనుకునే వాళ్ళకు కాదు ఈ వర్తమానం. నీకు అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన వదిలి వెళ్ళి రానండి, మా ఆవిడ వదిలి రానండి. ఏమండి మరి ఇప్పుడు ఆయనేమో లేకపోతే ఆవిడేమో మారు మనసు పొందలేదు, మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నువ్వు పొందావు, మరి ఇప్పుడు వదలాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళిపోతామండి. మన ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ భర్త చనిపోయి ఏడ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళం అండి. ఎవరికైనా బాగా లేకుండా ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, పరిచర్య ఏం చేయరు, 2 అరటిపళ్ళు ఇచ్చి వచ్చేవాళ్ళం అండి. పరిచర్య ఏం చేయరు వీళ్ళు, భార్యాభర్త లంబు చెంబుల్లాగా వెళ్తారు, ఏదో ఒక 200 300 చేతులు పెడతారు, కొనుక్కోండి తినండి అంటారు. ఏమి పరిచర్య చేయరు. బాగలేని వ్యక్తికి శారీరక పరిచర్య కానీ, ఏమని తలనొక్కడము, ఏదో ఒక పరిచర్య, వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరమైన పరిచర్య కానీ ఏమి చేయరు. చుట్టాల్లాగా వచ్చి వెళ్ళిపోతారు. పెళ్ళికి వస్తారు పెద్దలు, చూసారా, కూర్చుంటారు అలాగా కుర్చీలో, ఏం పని చేయరు. అలా చేయరా, ఇలా చేయరా, అలా చేయరా అంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు అన్నమాట. ఆవిడ ఏడుస్తుంది అంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళం, కారులో వెళ్ళేవాళ్ళం, బండిలో వెళ్ళేవాళ్ళం, నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఆయన లేకుండా నేను వెళ్ళేదాన్ని కాదండి, ఇప్పుడు ఏమైనా ఒక్కదాని వచ్చి వెళ్ళిపోయాడండి బాబు అంటున్నాడు. శాశ్వతంగా ఉంటారు అనుకుంది ఆమె. ఎప్పుడోకప్పుడు ఆయన్ని వదలవలసిందే, లేకపోతే ఆమెను వదలవలసిందే, లోకాన్ని వదలవలసిందే. రక్షించబడి ఉంటే ఆమె కూడా మంచిదే, ఆయన కూడా రక్షించబడి ఉంటే మంచిదే, ఇద్దరు వస్తారు. కానీ రక్షించబడి లేకపోతే ఏమండి, ఒకరు కొనుపబడతారు, ఒకరు నిలవబడతారని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆయన దానవు, నీవు శరీరానికి వీళ్ళకి సంబంధించి ఉండొచ్చు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడగా ఉన్నట్టు వధువు ఈ చివరి కాలంలో ఎత్తబడుతుంది. ఆయన నమ్మనిస్తాం ఈ 8వ దినములు. ఎందుకంటే ఆమెలోని భాగం, ఆయనలో భాగము నువ్వు, ఆయనలో నువ్వు తీయబడ్డావు. సాతానులో నువ్వు తీయబడలేదు, ఆయనలో నువ్వు తీయబడ్డావు కాబట్టి, ఆయన దానవు కాబట్టి. అయస్కాంతం వచ్చినప్పుడు ఇనప మొక్క అయస్కాంతానికి ఆకర్షించబడి, మరి చెక్క మొక్కకు దేనికి కూడా ఇనుప మొక్క ఆకర్షించబడదు. అయస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది. ఆమె ఇనుము వలె ఆమె వెళ్ళిపోద్ది. ఆయన నమ్మనిస్తాం అంటే ఆకర్షించబడాలి, వెళ్ళిపోద్ది. అంతేగాని ఆమె ఇనుము వంటిది కాదు, ఆమె ఇనుము కాదు, మట్టి కాదు. అర్థమైందా? ఆమె అమూల్యమైందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆకర్షణ నిన్ను లోకం మీద ఆకర్షించదు. అందుకని అయస్కాంతం వలె అందుకని పిల్లారా, ఇప్పుడు చివరి సమయంలో ఎత్తబడతారు. ఒక సమయంలో నువ్వు పనికి వెళ్ళి ఉండొచ్చు, అక్కడి నుంచి ఎత్తబడచ్చు. ఇంట్లో ఉండొచ్చు, అక్కడి నుండి ఎత్తబడచ్చు. స్కూల్కి వెళ్ళొచ్చు, అక్కడి నుండి ఎత్తబడచ్చు. ఎవరైతే ఆయన గొర్రె పిల్ల ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సిద్ధముగా ఉంటారు. సిద్ధంగా ఉన్న వారి వర్తమానాన్ని బట్టి లోకాన్ని విడిచిపెట్టుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆయన వదిలిపెట్టుకోక ఆయన కోసం సిద్ధంగా ఉన్నారు. 1996లో అక్కడ ఒంగోలులో నేను చేస్తూ ఉండేవాడిని. ఎక్కడ చేసేవాడిని చెప్పండి? ఒంగోలులో చేసేవాడిని. చేస్తూ ఉంటే ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు అన్నీ కూడా విడిచిపెట్టి
వచ్చేసాయి. హల్లెలూయా. అయ్యో అది ఉంది ఎలాగా, ఇది ఉంది, కొంత టైం పట్టుద్ది, లేదు, ఉన్న పాటను విడిచిపెట్టి ఏదైతే ఏమో ఇంకేం ఆలోచించలేదు, ఆయన పనే ముఖ్యం. అలాగే నువ్వు కూడా ఈ చివరి కాలంలో ఆయన కోసం దేన్నైనా విడిచిపెడతావు. ఎవరినైనా దేన్నైనా విడిచిపెట్టి, ఆ రెబెక్క ఎలాగైతే విడిచిపెట్టిందో అలాగ విడిచిపెట్టి ఈ చివరి కాలంలో పైకి వెళ్ళిపోయేది ఆయన కోసము లోకమును వేటినైనా కూడా వదిలిపెట్టి ఈ తెల్లవారుజామున శాశ్వతమైన దాన్ని పొందుకొని అబ్రహాము యొక్క సంతానముగా నూతన భూమి మీద ఆమె ఉంటుంది. ఆయన మనుషుతారు. హల్లెలూయా. ఆయన వదిలి రాలేను, ఈయన వదిలి రాలేను, అది వదిలి రాలేను, ఇది వదిలి రాను చెప్పొద్దు. కాబట్టి భార్య భర్త ఇద్దరు కూడా పిల్లారా ఆ విధంగా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆయన మాటల ప్రకారం నడుస్తూ ఉంటే ఇద్దరు వస్తారు. ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి ప్రేమ విందుకై కొనిపోబడుదు. ప్రేమ రాజు యాషువా మళ్ళీ వచ్చాడు, ప్రియమైన పెళ్లి విందు కొనిపోతాడు. ప్రేమ రాజు యాషువా మళ్ళీ వచ్చాడు, ప్రియమైన పెళ్లి విందు తీసుకుపోతాడు. హల్లెలూయా. అందుకనే అందరికంటే ముఖ్యమైన వాడు ఆయనే. అందరికంటే ముఖ్యమైన వాడు భర్త కంటే, నీ భార్య కంటే, లోకంలోని బంధువుల కంటే, అన్నిటికంటే ముఖ్యమైన వాడు ఆయనే. ఆయన మాటను వినాలి సుమా. ఈ లోకంలో ఎవరు నీకు ముఖ్యమో, నువ్వు కుటుంబం అంతా కలిసి నీ కుటుంబం అంతా ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆ కుటుంబం అంతా ఆయన మాట వినాలి, ఆ భర్త మాట వినాలి. అతను నిజమైన క్రైస్తవుడైతే, నీ భర్త నీ భార్య నిజమైన క్రైస్తవులు కాకపోతే, అన్యులైతే మెస్సీ అనే భర్త మాట వినాలి. నిజమైన క్రైస్తవుడైనా కూడా అతడికి భర్త మెస్సీ. హల్లెలూయా. ఓ క్రైస్తవ కుటుంబమా, ఆయన మాట వినుము, ఎక్కిరమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ దినములో తిరిగి లేచాడు, మనము కూడా అదే దినములో అదే జాములో మనము కొనిపోబడతాం. 1963లో రెండో రాకడ జరిగింది కొంతమంది చెప్తుంటారు. తప్పది. ఎందుకంటే 1963తో 2 దినాలు అయిపోయినాయా? కాలేదు. 2000 సంవత్సరాలు అయిపోయినాయా? కాలేదు. 1995 ఆ ప్రాంతంలోనే 2000 సంవత్సరాలు అయిపోయి. 63 ఎలా అయిపోతాయి? 2000 1000 అంటే ఇంకో 1000 అంటే 2000. మరి ఒక 1000 అయిపోయింది. 1963తో ఇంకో 1000 అవ్వలేదు కదా, 2000 ఎలా అయిపోతాయి? అందులో 1963 నుండి 3వ దినంలో ఉన్నవారు కొంతమంది. అది దుర్బోధ, అది సాతాను బోధ. ఆయన మధ్యలో రాడు. 2000 సంవత్సరాల ముగింపులైన ఆయన వస్తాడు. 2 దినములైన తర్వాత 3వ దినాన వధువును లేపడం కోసము ఆయన 3వ దినములో, అదే 8వ దినములో వేకుజాములో, ఆ దినము, ఆ జాము, ఆ గడియ మనం ఈనాడు ఎరిగి ఉన్నాం. ఆయన మనుషులు. హల్లెలూయా. అదే 1963లో ఆయన వచ్చాడనేది దుర్బోధ, అబద్ధ బోధ, సాతాను బోధ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఎత్తబడడం అంటే పిల్లారా మధ్య ఆకాశాన్ని కొనిపోబడం. 3వ దినములో ఉన్నాము. అందువల్లే నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. ఆయనే మెస్సయ్య. శారీరకంగా కూడా నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. నువ్వు శరీరం అయి ఉన్నావు కాబట్టి నీ భర్తకు నువ్వు లోబడాలి. అంటే శారీరకంగా లోబడు, ఆత్మీయంగా ఆయనకు లోబడాలి. హల్లెలూయా. శారీరకంగా అన్నం వండి పెట్టు, కూర వండి పెట్టు, ఆయనకి ఏదైనా సహాయం చేయి, సహకారిగా ఉండు. కానీ ఆత్మీయంగా ఆయనకి నువ్వు ఉండాలా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ భర్త. అందుకని శరీరాన్ని బట్టి ఈ భర్తకు చెందున్నావు, ఆత్మీయంగా ఆయనకి సంబంధించున్నావు. కాబట్టి నీవు ఒక ఛాయగా ఉందన్నమాట. శిరస్సు శరీరం. భూమి మీద పురుషుడు శిరస్సు, శరీరము స్త్రీ. అవి సంఘానికి ఛాయగా ఉన్నాయన్నమాట. సంఘము అంటే సమాజం, అంటే ఆయన వధువు, శరీరం. ఆయన అంటే శరీరం. కాబట్టి ఇక్కడ ఎలా జరుగుతుందో కుటుంబంలో, ఆత్మీయ కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్కెట్కి వెళ్దాం ఉన్నాడుకో, వెళ్ళు. కానీ సినిమాకి వెళ్దాం అంటే మాని. ఆదివారం ఉందనుకోండి, మందిరానికి వెళ్దాం అంటే రా. ఆదివారం అక్కడ పెళ్ళి ఉంది, ఇక్కడ పెళ్ళి ఉంది, మా అన్నోళ్ళ పెళ్ళి ఉంది, మా తమ్ముడోళ్ళ పెళ్ళి ఉంది అని రమ్మడానికి వెళ్ళదు. ఆయన మాట వినాలి, ఆయన వాక్య ప్రకారంగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకోండి. మన 3వ దినములో ఆయన ఏ దినములో తిరిగి లేచాడో ఇప్పుడు కూడా అదే దినములు. అయితే ఆ దినములో ఆ నక్షత్రం వేరు, ఆ జాము వేరు. అది ప్రకృతి సంబంధమైనటువంటి నక్షత్రం, ప్రకృతి సంబంధమైన జాము, ప్రకృతి సంబంధమైన దినము. కానీ ఇది ఆత్మ సంబంధమైన దినము, ఆత్మ సంబంధమైన జాము. ఇది ప్రపంచంలో వధువు మొత్తానికి సంబంధించిన దినము, 3వ దినము. ఆయన తిరిగి లేచిన దినములోనే మనము కూడా తిరిగి లేపిస్తున్నాం. హల్లెలూయా. నువ్వు కోల్పోవద్దు సుమా. నువ్వు రక్షించబడాలనుకుంటే, పిల్లలారా మీరు రక్షించబడాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ ప్రార్థన రమ్మంటే రావాళ్ళు, ప్రార్థన చేసుకోమంటే చేసుకోవాళ్ళు. బుధవారం ప్రార్థన రమ్మంటే రావాలి. కానీ నువ్వు తల్లిని ఎదిరిస్తున్నావు, తండ్రిని ఎదిరిస్తున్నావు. నేను రాకపో, నాకు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, నేను ఆడి దగ్గరికి వెళ్ళాలి, ఏళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లోబడుతున్నావా? రక్షించబడాలని లోబడాలి. నువ్వు తల్లిదండ్రులకు లోబడకుండా, నీ భర్తకు లోబడకుండా, సేవకుడికి లోబడకుండా, ఆయనకు లోబడకుండా రాలేవు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబాటు పిల్లారా, శరీర సంబంధులు ఆత్మ సంబంధుల్ని వేరు చేసి ఆత్మ సంబంధుల పైకి తీసుకెళ్ళిపోయేది ఎత్తబాటు. శరీర సంబంధులు మృతులైన వారు వినబడతారు. నీ ఇంట్లో నామం తీసుకోకుండా, పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు మృతులే. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీ లోకంలో ఉంటే నశించిపోతావు, పాపులతో ఉంటే నశించిపోతావు, మృతులతో ఉన్నట్లయితే నువ్వు నశించిపోతావు. కాబట్టి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు పైకి. వీటి మీద మనసును వదిలిపెట్టాయి, ప్రేమను వదిలిపెట్టాయి. ప్రేమించొద్దు దేన్ని. అన్నీ కూడా శాపము కింద ఉన్నాయి. ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించిన ప్రతిది కూడా శపించబడదని బైబిల్ చెప్తుంది. ఆశీర్వదించుటకు, శపించుటకు వచ్చాడు ఇప్పుడు ఆయన. నమ్ముతున్నావా? సమయం లేదు సుమా. రేపు కావాలని ఉండాలి. నువ్వు ఆయన విధానము నువ్వు మర్చిపోతున్నావు. నేను ఈ లోకానికి సంబంధించిన దాన్ని, మా బంధువులకు సంబంధించిన దాన్ని, మా ఊరుకు సంబంధించిన దాన్ని, నేను నా యొక్క విజయవాడకు సంబంధించిన దాన్ని, హైదరాబాద్కు సంబంధించిన దాన్ని, బెంగళూరుకు సంబంధించిన దాన్ని, మద్రాసుకు సంబంధించిన దాన్ని, ఒంగోలుకు సంబంధించిన దాన్ని, గుంటూరుకు సంబంధించిన దాన్ని, పసలపూడికి సంబంధించిన దాన్ని, వాళ్ళకి ఈ ఊరికి ఆ ఊరికి సంబంధించిన దాన్ని అనుకున్నావేమో. అందుకే నువ్వు మోసపోతున్నావు. ఆయనకి సంబంధించిన దానివి, ఆయన రాజ్యానికి సంబంధించిన దానివి, అబ్రాహాముకు సంబంధించిన దానివి, ఇస్సాకు, యాకోబు ఆ పరిశుద్ధులకు సంబంధించిన దానివి. అది మర్చిపోయి నువ్వు
కానీ సంబంధించిన దాన్ని అనుకున్నట్టుగా జీవిస్తున్నావు, విడిచిపెట్టబడతావు సుమా. ఆయనకి సంబంధించిన దానిగా బ్రతుకు.